అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 26. ఇక స్టోరీకి వెళ్తే విక్రమ్ విల్లాలో డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేయడానికి కిందకి వచ్చారు భాను విక్రమ్. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్. విక్రమ్ భాను కూడా కూర్చున్న తర్వాత విజయ్, వల్లి నువ్వు ఆగు, ఈరోజు మేము ఫుడ్ సర్వ్ చేసుకుంటాం అని చెప్పి వల్లీను అక్కడి నుండి పంపించి వేశాడు. దాంతో వాళ్ళే ఫుడ్ వడ్డించుకోవడం మొదలుపెట్టారు. విజయ్ భానుకి ఫుడ్ పెడుతుంటే భాను మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా విజయ్ చెప్తున్న విషయాలు వింటూ తను కూడా విజయ్తో మాట్లాడడం మొదలుపెట్టింది భాను. భోజనం చేస్తున్న టైంలో అన్నీ భానుకి ఇష్టమైన ఫుడ్డే విజయ్ కూడా పెడుతూ ఉండటంతో భాను కూడా నో చెప్పకుండా తిన్నది. డిన్నర్ తర్వాత టీవీ చూస్తూ కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో భాను విజయ్కి నవ్వుతూ గుడ్ నైట్ బిగ్ బ్రదర్ అని చెప్పింది. దాంతో విజయ్ భానుని సైడ్ హక్ చేసుకొని గుడ్ నైట్ బన్నీ అని చెప్పి హ్యాపీగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. బొంబాయి ధర్మ మెన్షన్ గార్డెన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న మాహిర్కు అనుపమ డీటెయిల్స్ ఉన్న ఫైల్ను తీసుకువచ్చి ఇచ్చాడు మాహిర్ అసిస్టెంట్ ద్వాపర్. ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూసిన మాహిర్కు ఫ్రంట్ పేజ్లో నవ్వుతూ ఉన్న అనుపమ ఫోటో కనిపించింది. ఆ ఫోటోను చూడగానే అప్రయత్నంగా అనుపమ అని అనుకున్న మాహిర్కు మొదటిసారి కాలేజ్లో భానుకి అనుపమ ప్రొటెక్షన్గా నిలబడడం గుర్తుకు వచ్చి మాహిర్ పెదవులపై చిన్న చిరునవ్వు విరిసింది. ఆ ఫైల్లోని వివరాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత మాహిర్ ముఖంలో క్రమక్రమంగా రంగులు మారాయి. ఆ ఫైల్ని చదవడం పూర్తయ్యేసరికి మాహిర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అనుపమ తల్లి దేవిక, తండ్రి విశ్వనాథ్లది లవ్ మ్యారేజ్. కొన్ని సంవత్సరాలు సంతోషంగా సాగిపోయిన వాళ్ళ లైఫ్లో అనుకోకుండా కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు బాగానే నడుస్తూ ఉన్న బిజినెస్లో క్రమంగా నష్టాలు రావడం మొదలైంది. తరచుగా విశ్వనాథ్ దేవికల మధ్య గొడవలు జరగడం మొదలయ్యి క్రమంగా అవి పెరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కసారి నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను అని దేవికపై అరిచేవాడు విశ్వనాథ్. దేవిక ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో విశ్వనాథ్ బిజినెస్కు దేవిక వైపు నుండి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా పోయింది. దాంతో తరచుగా దేవికను అదే విషయంపై నిందిస్తూ ఉండేవాడు విశ్వనాథ్. కానీ దేవిక ఆఫీస్లోని వర్క్ విషయంలో విశ్వనాథ్కు హెల్ప్ చేస్తూ ఉండేది. కానీ ఒక టైంలో విశ్వనాథ్ బిజినెస్ సడన్గా దివాలా తీసే స్థాయికి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల వ్యవధిలోనే డ్రాస్టికల్గా ఏఆర్ ఇండస్ట్రీస్ మళ్ళీ నిలబడింది. అంత నార్మల్ అయింది అని దేవిక సంతోషించేలోపే విశ్వనాథ్ దేవికకు డివోర్స్ ఇచ్చేసి మహితాను పెళ్లి చేసుకున్నాడు. విశ్వనాథ్ దేవికకు డివోర్స్ ఇచ్చేసే సమయానికి అనుపమ వయసు సుమారుగా 5 సంవత్సరాలు. ఆ తర్వాత దేవిక అనుపమను తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ మళ్ళీ దేవిక దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు దేవికను అనుపమను కలుస్తూ ఉండేవాడు విశ్వనాథ్. ఒకరోజు సడన్గా ఒక ఫ్యామిలీ పార్టీలో అనుపమను తన మొదటి భార్య కూతురిగా అనౌన్స్ చేశాడు విశ్వనాథ్. అనుపమ అంటే ఉన్న ఇష్టంతో అలా చేశాడు అని అనుకున్న దేవిక అనుపమను విశ్వనాథ్కు దగ్గర చేయాలి అని భావించింది. అది జరిగిన కొన్ని రోజులకు అనుపమ తల్లి దేవిక ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. దేవిక చనిపోయిన తర్వాత విశ్వనాథ్ అనుపమను తనతో పాటు వచ్చేయమని అడిగాడు. కానీ తన తల్లిని వాళ్ళు ఎప్పుడూ అవమానిస్తుండటంతో అనుపమకు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేక తన తల్లి దేవిక రన్ చేసిన హ్యాపీ డే కేఫ్ను రన్ చేస్తూ తను తన తల్లితో కలిసి ఉన్న ఫ్లాట్లోనే ఒంటరిగా ఉండిపోయింది అనుపమ. ఆఖరికి 5 months బ్యాక్ విశ్వనాథ్ అనుపమ దగ్గరకు వచ్చి అనుపమను తనతో పాటు ఇంటికి రమ్మడం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి తన పిన్ని కూడా విశ్వనాథ్ను సపోర్ట్ చేస్తూ మీ అమ్మ చివరి కోరిక నువ్వు మీ నాన్న దగ్గర ఆ ఇంటి బిడ్డగా పెరగాలని, అందుకే నువ్వు మీ నాన్నతో వెళ్ళక తప్పదు అని అనడంతో అనుపమ విశ్వనాథ్తో వెళ్ళడానికి ఒప్పుకుంది. ఆ ఫైల్ను క్లోజ్ చేసి పక్కన పెడుతూ తన అసిస్టెంట్ ద్వాపర్ను పిలిచాడు మాహిర్. అక్కడికి వచ్చిన తన అసిస్టెంట్ ద్వాపర్ వైపు చూస్తూ ఏఆర్ ఇండస్ట్రీస్కి సడన్గా నష్టాలు రావడం వెనుక కారణమేంటి అనేది, అలాగే ఆ టైంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరి నుండి వచ్చిందో కనుక్కో. వన్ మోర్ థింగ్, దేవిక గారి మరణం నార్మల్ అని నాకు అనిపించడం లేదు, ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకో అని చెప్పాడు మాహిర్. మాహిర్ ఎలా ఆలోచిస్తాడో అవగాహన ఉన్న మాహిర్ అసిస్టెంట్ ద్వాపర్ ఆల్రెడీ ఆ అమౌంట్ సోర్స్ గురించి
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. కానీ ఇదంతా జరిగింది 20 ఇయర్స్ బ్యాక్ అవడం వల్ల ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టమవుతుంది. ఇంకొన్ని రోజుల్లో డీటెయిల్స్ మనకు తెలుస్తాయి సార్ అని చెప్పాడు మాహిర్ అసిస్టెంట్ ద్వాపర్. జల్దీ కర్ అని అన్నాడు మాహిర్. మాహిర్ వైపు చూస్తూ సార్ ఏక్ ఔర్ బాత్ అని అన్నాడు ద్వాపర్. క్యా అని అన్న మాహిర్తో అనుపమ మేడంకు విశ్వనాథ్ తన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే మాహిర్ బ్రుకుటి ముడిపడింది. కోల్డ్ వాయిస్తో ఆ సంగతి కూడా చూడు అని చెప్పి ఆ ఫైల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు మాహిర్. ఆఫీస్ పనులతో కాస్త బిజీ అయింది భాను. వీరు దొరికినప్పుడల్లా విజయ్ భానుతో టైం స్పెండ్ చేస్తున్నాడు. చిన్నప్పటి విషయాలను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు విజయ్. చిన్నప్పుడు విక్రమ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం అవడం వల్ల మొదట్లో ఎవరితోని ఎక్కువగా కలవడకపోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ సైలెంట్గా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఎవరికి అర్థం కాకుండా ఉండేవాడు విక్రమ్. విజయ్ కాస్త కలివిడిగా ఉండే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కావడంతో భాను విక్రమ్ కన్నా విజయ్ దగ్గరే ఎక్కువగా ఉండేది. క్రమంగా భాను చేసే అల్లరి చిలిపి పనులకు విక్రమ్ కూడా తనలో ఉన్న కోల్డ్ నేచర్ను తిలోదకాలు ఇవ్వక తప్పలేదు. ఆ తర్వాత విక్రమ్కి భానునే తన ప్రపంచం మొత్తం అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తుతం క్రమక్రమంగా విక్రమ్ విజయ్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించడం మొదలుపెట్టింది భాను. విక్రమ్ విజయ్ కూడా తనలాగే ఒంటరి వాళ్ళు అవడంతో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉండటం మొదలుపెట్టిన భాను తనకే తెలియకుండానే వాళ్ళను యాక్సెప్ట్ చేసేసింది. విక్రమ్ ప్రేమను కూడా ఎటువంటి సంశయం చూపకుండా స్వీకరించడం మొదలుపెట్టింది భాను. భానులో వచ్చిన మార్పును చూసిన విక్రమ్ విజయ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అని అన్న విజయ్తో ఫైనల్లీ తను మనల్ని యాక్సెప్ట్ చేసింది అని అన్నాడు విక్రమ్. నువ్వు బుద్ధులా లేకుండా ఉండింటే తను ఎప్పుడో నిన్ను యాక్సెప్ట్ చేసి ఉండేది అని అన్నాడు విజయ్. ఒక ఐబ్రోని పైకి ఎత్తి చూస్తున్న విక్రమ్ వైపు విజయ్ చూస్తూ అర్థం కాకపోతే అడగరా, ఎందుకలా ఒంటి కన్ను రాక్షసుల్లా చూస్తావు అని అన్నాడు విజయ్. నువ్వు మారవు అని అన్న విజయ్ సరేరా అంటూ విక్రమ్ భుజం మీద చేవేసి కారిడార్లో ముందుకు తీసుకువెళ్ళి గార్డెన్లో ఉన్న ఉయ్యాలపై కూర్చొని పిల్లతో ఆడుకుంటున్న భానుని చూపిస్తూ నువ్వు చేసిన తప్పేంటి అనేది చెప్తా విను. మనం ఎదుటివారికి స్పేస్ ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఆ స్పేస్లో వాళ్ళని ఒంటరిగా వదిలేయడం తప్పు. బన్నీలో ఉన్న నెగిటివిటీని దూరం చేయాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు. దానికోసం నువ్వు నేను నీకున్నాను అనే ధైర్యాన్ని తనకివ్వాలి. తనకు తెలియకుండా తన కోసం నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా ఏం లాభం ఉంది? అది నువ్వు తన కోసమే చేశావు అని తనకు తెలియనప్పుడు, నీలో తనపై నీకు ఎంత ప్రేమ ఉన్నా నువ్వు దాన్ని తన ముందు చూపించినప్పుడు తనకు నీ ప్రేమ గురించి తన కోసం నువ్వు పడే తపన గురించి తనకు తెలియదు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తరగదు. సో మై డియర్ బ్రదర్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అంటూ అప్పటి వరకు భాను విషయంలో విక్రమ్ ఏం తప్పు చేస్తున్నాడో అర్థమయ్యేలా చెప్పాడు విజయ్. బయట గార్డెన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని పిల్లతో ఆడుకుంటున్న భాను దగ్గరకు వచ్చాడు విక్రమ్. భాను ఒడిలో ఉన్న ఆ పిల్లను భాను దగ్గర నుండి తీసుకొని కింద వదిలిపెట్టిన విక్రమ్, ఆ క్యాట్ ఎంత డర్టీగా ఉందో చూసావా, అలాంటిది దీన్ని పట్టుకొని ఆడుతున్నావు అని భానుని మందలిస్తున్నట్టుగా అన్నాడు విక్రమ్. విక్రమ్ ఆ పిల్లను తన నుండి తీసుకోవడంతో విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తూ ఉంది భాను. పైనుండి ఇదంతా చూస్తున్న విజయ్ విక్రమ్ చేసిన పని చూసి తల కొట్టుకుంటూ వీణ్ణి మార్చడం కష్టం అని అనుకుంటూ అక్కడి నుండి కిందికి పరిగెట్టాడు విజయ్. చూడు, ఆ క్యాట్కి ఉన్న బురద అంతా నీకు ఎలా అంటుకుందో అంటూ భాను చేతులకు డ్రెస్కి అంటుకున్న మట్టిని దులుపుతున్నాడు విక్రమ్. తను అలా తిడుతూ ఒక చిన్న పిల్లల ట్రీట్ చేస్తూ క్లీన్ చేస్తున్న విక్రమ్ని చూసిన భాను అమాయకంగా ముఖం పెట్టుకొని నెమ్మదిగా కిందకు వంగి గుప్పిటి నిండా మట్టి తీసుకొని విక్రమ్ ముఖానికి రాసేసింది. భాను చేసిన పనికి నిర్ఘాంతపోయిన విక్రమ్ ఒక్క నిమిషం స్టన్ అయినట్టు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత సైడ్ స్మైల్ ఇస్తూ భాను 2 చేతులు పట్టుకొని తన ముఖానికి ఉన్న మట్టిని భాను ముఖానికి రాసేశాడు విక్రమ్. విక్రమ్ చేతిలో నుండి తన చేతులను విడిపించుకున్న భాను విక్రమ్ షర్ట్ కాలర్ను పట్టుకొని ముందుకు లాగి తన ఫేస్కి చేతులకు ఉన్న మట్టిని విక్రమ్ షర్ట్కి రాసేసి అక్కడి నుండి పారిపోయింది భాను. భానుని పట్టుకోవడానికి భాను వెనకే వెళ్ళాడు విక్రమ్. భాను దొరికిపోతుంది అన్న ఆఖరి క్షణంలో అక్కడికి వచ్చిన విజయ్ను చూసి బిగ్ బ్రదర్ సేవ్ మీ అంటూ విజయ్ వెనక్కి వెళ్ళి దాక్కుంది భాను. అది చూసిన విక్రమ్ ఇంకా విజయ్లకు చిన్నప్పుడు భాను చేయవలసిన కోతి పనులన్నీ చేసేసి
ఎవరైనా తిట్టడానికి వస్తే సేవ్ మీ బిగ్ బ్రదర్ అంటూ వెళ్ళి విజయ్ వెనక దాక్కునేది. ఆ విషయం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఎదురుగా భాను కోసం వస్తున్న విక్రమ్ను ఆపేశాడు విజయ్. దాంతో పక్కనే ఉన్న వాటర్ పైప్ను తీసుకొని విజయ్ను తడిపేశాడు విక్రమ్. విజయ్ను వాటర్తో తడపడం చూసిన భాను పగలబడి నవ్వుతుంటే భాను వెంటపడ్డాడు విజయ్. అలా వాళ్ళు ముగ్గురు సరదాగా ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకోవడాన్ని తన ఇంటి బాల్కనీలో నిలబడి చూస్తున్నాడు అద్వై. విక్రమ్ భానుతో క్లోజ్గా మూవ్ అవ్వడం అద్వైకి నచ్చడం లేదు. దాంతో శేఖర్కి కాల్ చేసి ఏదో మాట్లాడి కాల్ కట్ చేశాడు అద్వై. అద్వై మాత్రమే కాకుండా వాళ్ళలా హ్యాపీగా ఉండడం చూసి మరొకరు కూడా కోపంతో రగిలిపోతున్నారు. 4 రోజుల తర్వాత బొంబాయి ధర్మా మెన్షన్లో స్టడీ రూమ్లో ఉన్న మాహిర్ దగ్గరకు వచ్చాడు ద్వాపర్. ఎనీ న్యూస్ అని అడిగాడు మాహిర్. సార్, దెర్ ఈస్ హ్యూగ్. మనం అనుకున్న దానికన్నా చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇదంతా అని అన్నాడు ద్వాపర్. చెప్పమని అన్నట్లుగా సైగ చేశాడు మాహిర్. సార్, ఆ అమౌంట్ సోర్స్ మాహితా ఫాదర్ కంపెనీ నుండి వచ్చింది. ఇప్పుడున్న ఏఆర్ ఇండస్ట్రీస్ 20 years బ్యాక్ నాత్ ఇండస్ట్రీస్గా ఉండేది. విశ్వనాథ్ తండ్రి వైష్ణవ్నాథ్ గారు నాత్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. విశ్వనాథ్ మాహితాను పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకు పేరు మీద ఏఆర్ ఇండస్ట్రీస్ను మార్చారు అని అన్నాడు ద్వాపర్. వాట్ అన్నట్టుగా చూశాడు మాహిర్. అవును సార్, అసలు విషయం ఏమిటంటే విశ్వనాథ్ మాహితాను పెళ్లి చేసుకునే సమయానికి వాళ్ళిద్దరికీ సుమారుగా సంవత్సరం వయసున్న ఒక కొడుకు ఉన్నాడు. అతని అనురాగ్, అనుపమ మేడం తమ్ముడు. అతనికి అనుపమ మేడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మతో కన్నా అనుపమ మేడంతోనే అతను క్లోజ్గా ఉంటాడు. ఇంకా చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు అని అన్నాడు ద్వాపర్. ద్వాపర్ చెప్పిన విషయం విన్న మాహిర్కు అనుపమను అనురాగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవడం గుర్తు వచ్చింది. అతను ఉండగా మేడంను ఎవరు కనీసం టచ్ కూడా చేయలేరు. అందుకే మేడంను తీసుకువచ్చిన వీక్లోనే అతన్ని బిజినెస్ పని మీద అబ్రాడ్ పంపించి వేశారు అని అన్నాడు ద్వాపర్. అతని పేరు మీదనే నాత్ ఇండస్ట్రీస్ను ఏఆర్ ఇండస్ట్రీస్గా మార్చారు అని చెప్పాడు ద్వాపర్. అంతేకాదు, ఆ టైంలో నాత్ ఇండస్ట్రీస్ నష్టాల పాలవడం అనేది కూడా ఎవరో కావాలని చేసిన పనే. దానికి సంబంధించిన వివరాలు అన్నీ అప్పటిలో నాత్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన జనరల్ మేనేజర్ రాధాకృష్ణకు తెలిసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాత్ ఇండస్ట్రీస్ ఏఆర్ ఇండస్ట్రీస్గా మార్చిన సమయంలోనే రాధాకృష్ణను జాబ్లో నుండి తీసేశారు అని చెప్పిన ద్వాపర్, ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉన్నాయేమో ట్రై చేస్తున్నాం అని చెప్పాడు ద్వాపర్. ద్వాపర్ చెప్పింది విన్న మాహిర్కు ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నట్టుగా అనిపించింది. దాంతో కొంచెం సేపు ఆలోచించిన మాహిర్, ద్వాపర్, వైష్ణవ్నాథ్ గారు ఇప్పుడు ఉన్నారా అని అడిగాడు మాహిర్. లేదు సార్, ఆయన చనిపోయి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయనకు అనుపమ మేడం అన్న దేవికా గారన్న ప్రాణమంట. దేవికా గారి పద్ధతి నచ్చడం వల్ల ఆమె ఒక సాధారణ ఫ్యామిలీకి సంబంధించి అమ్మాయినైనప్పటికీ ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఆయనను దేవికా గారు కూడా కన్న తండ్రిలా చూసుకునేవారు అని తెలిసిందంటూ కొన్ని ఓల్డ్ ఫొటోస్ను మాహిర్ ముందు ఉంచాడు ద్వాపర్. మాహిర్కి ఏదో అర్థమైనట్టుగా తల ఊపుతూ, ఏఆర్ కంపెనీ షేర్స్ అండ్ అసెట్స్ను గురించి తెలుసుకో అని అన్నాడు మాహిర్. అలాగే ఆ రాధాకృష్ణ గురించి కూడా తెలుసుకోండి అని చెప్పాడు మాహిర్. ఓకే సార్ అని బయటకు వెళ్ళిపోతున్న ద్వాపర్ను ఆపిన మాహిర్, దేవికా గారి డెత్ గురించి ఏం తెలిసింది అని అన్నాడు. సార్, అది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అని అన్నాడు ద్వాపర్. మేక్ ఇట్ ఫాస్ట్ అని అన్నాడు మాహిర్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.